సో ఈరోజు మనం ఒక ప్రత్యేక రైతు గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ రైతు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. తను బీటెక్ అయిపోయిన తర్వాత ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసి తనకు వ్యవసాయం మీద ఉన్న మక్కువతోటి తను అక్కడ ఉద్యోగాన్ని మానేసి మళ్ళీ తనకున్న 3 ఎకరాలలో ఈ ఫిగ్ ప్లాంట్స్ ఏదైతే మనము అంజూరా అంటామో ఈ అంజూరాను 3 ఎకరాలలో సాగు చేస్తూ ఈ అంజూరాలో కూడా మెయిన్గా అంజూరాన్ని తీసుకొని ఇంటర్ క్రాపింగ్గా బంతిని మనం ఏదైతే చూస్తున్నామో ఈ బంతిని ఇంటర్ క్రాపింగ్గా తీసుకొని సాగు చేస్తున్న రైతు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. గైస్, వెల్కమ్ టు ప్రకృతి పల్స్. హలో బ్రదర్, మీ గురించి అలాగే మీరు చదువుకున్న బీటెక్ గురించి అలాగే మీరు ఈ వ్యవసాయం వైపు రావడానికి ప్రేరణ ఈ గురించి పూర్తిగా ఇండెప్త్గా మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు హరీష్, మాది వన్నిదొడ్డి గ్రామము. నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసినాక గత 6 నెలలుగా జాబ్ చేశాను హైదరాబాద్లో. నాకు సిటీ లైఫ్ నచ్చక నాకు మా డాడీ ఆల్రెడీ ఫార్మర్ అనమాట. ఇంకా నేను వద్దనేసి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేసాను. వచ్చి ఫస్ట్ ఒక 6 months ట్రై చేసిన ఏం చేద్దాము, ఏమైనా బిజినెస్ పెడదామా లేదంటే. నాకు ఇక్కడ మాది వాట్సింగ్లో ఉంది, అక్కడ ఒక కోళ్ళ ఫార్మ్ పెడితే బాగుంటుంది పెట్టినాను. కోళ్ళ ఫార్మ్ పెట్టినా బాగానే అంత సక్సెస్ఫుల్ గా నడిచింది. నాట్ కోళ్ళ ఫార్మ్. మళ్ళీ తర్వాత ఇంకా నాకేం కోళ్ళ ఫార్మ్ ఎక్కువ పెద్ద గ్రోత్ ఏం లేదు, ఇంతే ఉంటుంది అనేసి దాన్ని ఇంకా తీసేయడం జరిగింది. మరి ఫార్మింగ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగి ఏదైనా కానీ కొద్దిగా అందరూ లాగా కాకుండా మనం ఏదైనా కొత్తగా పెట్టాలి. కొత్తగా పెట్టి ఏదైనా చేస్తే మనకంటూ ఒక గుర్తింపు ఉండడం కోసం బాగా సర్చ్ చేసింది. ఒక 6 months బాగా తిరిగి ఏం పెడితే మనకు మన ల్యాండ్ కంటే ఏం సెట్ అవుతుంది చేసి ఓన్లీ రాంగా వచ్చే జనరేషన్ కంతా ఆర్గానిక్ మీద ఎక్కువ అవగాహన వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం మీద అవగాహన రావడం వల్ల మనము ఈ పొద్దు నుండి ప్రిపేర్ అయితే ఆ పొద్దు కరెక్ట్ గా ఉంటాం. కాబట్టి ఏదైనా న్యాచురల్ గానే ఆర్గానిక్ గా చేద్దామనే పద్ధతితో చేద్దామనేసి బాగా స్టడీ చేసి చూసుకొని ఫార్మింగ్ లోకి వచ్చాను. సో అలాగా మీరు న్యాచురల్ ఫార్మింగ్ లోకి వచ్చారు. సో న్యాచురల్ ఫార్మింగ్ లోకి వచ్చినాక మీకు అసలుకి అంజూరా ప్లాంట్స్ ని తీసుకోవాలి, ఈ ఫార్మింగ్ చేయాలని ఎట్లా ఆలోచన వచ్చింది? ఎవరన్నా మీకు గైడ్ చేయడం అట్లా ఏమైనా చేశారా? అంటే యాక్చువల్ గా నేను ఫస్ట్ అందరూ చెనక్కాయ మొక్కలు వేసేది, వేరేది అంటూ ఏం వేరు. పెట్టినాక ఏదో మాడి చెట్లు కూడా పెడతారు, వేరేవి సీనా పొలం మొక్కలు సెట్ కదా ఉంటారు. మేము ఈ ల్యాండ్ కి మేము ఏం ఆలోచించామంటే ఇప్పుడు టెంపరేచర్ హెవీగా ఉంటుంది మన సైడ్. హెవీ ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి, అందులో ఇప్పుడు వాటర్ కూడా తగ్గుతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతాయి మాకల్లా ఖచ్చితంగా ఎండలు వచ్చినప్పుడు. మేము ఏం ఆలోచించినామంటే ఇప్పుడు అంజూరకైతే కొద్దిగా ఎంత టెంపరేచర్ హెవీగా ఉన్నా తట్టుకుంటది, కొద్దిగా వాటర్ కొద్దిగా లెస్ అయినా కూడా సస్టైనబుల్ అవుతుంది అనమాట. అంటే అంజూరా ప్లాంట్ కి నీళ్లు కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్లేదు, లేకపోతే ఎండ ఎక్కువ ఉన్నా కూడా సస్టైన్ అవుతుంది అని చెప్పేసి మీరు అది మన ఫీల్డ్ కూడా సెట్ అవుతుంది అనమాట. అదొకటి కొద్దిగా మనకి రాబోయే ఫ్యూచర్ లో దీనికి డిమాండ్ బాగా సిటీలలో కానీ డిమాండ్ బాగుంది. అందుకోసం అనేసి కొద్దిగా మనం మార్కెటింగ్ కూడా చేసుకోగలుగుతాము, అందుకోసం మేము దీన్ని ఎంచుకున్నాం. సో బ్రదర్, ఇప్పుడు మీరు మెయిన్ గా ఈ అంజూర్ని ఎంచుకున్నారు. దీన్ని ఎంచుకున్న తర్వాత అంతర్ పంట లాగా మ్యారీగోల్డ్ ఏదైతే మీరు బంతి నాటినారో ఈ బంతిని ఎందుకు చూజ్ చేసుకున్నారు, ఎందుకు ఎంచుకున్నారు? ఇది మేము మెయిన్ గా బంతిని ఎంచుకోవడం కారణం ఏమంటే న్యాచురల్ పెస్ట్ ని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్. ఓకే, మనకు ఏదైనా పురుగు కానీ డైరెక్ట్ చెట్టు మీద వాడుకోకుండా మనకి ఏదైనా కానీ పురుగు ఫస్ట్ పూకు ఆకర్షిస్తుంది, అదొకటి మెయిన్ కారణం. దీని నుంచి ఇంకొకటి టెఫనిస్ అనే దీని వేర్లు ఉంటాయి కదా, మనకి బంతి ఏర్ల నుంచి టెఫనిస్ అనే ఒక రసాయనం విడుదల అవుతుంది. అది విడుదల కావడం వల్ల మనకి నెమటోడ్స్ అనే ఒక లోపల మన ఈ వేరు పురుగు అవి ఉంటాయి కదా, అవి చనిపోతాయి. అవి చనిపోవడం వల్ల మనకి ఏమైతుంది, ఇవి అంజూరు చెట్లు ఏర్లు అవి బలంగా వచ్చి ప్లస్ అలా అవి చనిపోవడం వల్ల మనకి కొద్దిగా బెనిఫిట్ ఉంది ఇప్పుడు దానికి. అంటే ఎరువులుగా తయారయ్యి అలా కూడా వచ్చేస్తుంది, ప్లస్ మనకి లోపల వేరు పురుగు కొట్టకుండా కూడా బెనిఫిట్ అవుతుంది. అలాగే మనకి ఇప్పుడు ఇది 60 నుంచి 70 రోజుల లోపల హార్వెస్టింగ్ వచ్చేస్తుంది బంతి పూలు. మనకి ఇక్కడ డోన్ లో మార్కెట్ ఉంది అనమాట, అక్కడ తీసుకొని పోవడం వల్ల మనకి కొద్దిగా సెకండరీ అమౌంట్ లాగా ఉంటది, కొద్దిగా అమౌంట్ రొటేషన్ కి సరిపోతుంది. మీకు మెయిన్ క్రాప్ కన్నా కొంచెం ముందుగానే ఇది వచ్చేస్తుంది, మీరు బంతి పూలను కూడా మార్కెటింగ్ చేసుకోగలుగుతాం. సో బ్రదర్, మీరు ఈ అంజూరాలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, మీరు ఏ రకమైన వెరైటీస్ తీసుకున్నారు? ఇప్పుడు దీంట్లో వచ్చి మెయిన్ గా మనకు 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు అంటే టర్కీ బ్రౌనీ,
డయానా, పూనా, బళ్ళారి అని వస్తుంది. ఆ నాలుగిట్లో మనం మెయిన్ గా డయాన్ ఎంచుకున్నాం. డయాన్ ఎందుకు ఎంచుకోవడం వల్ల, ఎందుకంటే మనకి ఇది డ్రై ఫ్రూట్ పోతుంది. డ్రై ఫ్రూట్ కంటే మెయిన్ ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారంటే మార్కెటింగ్ చేసుకోలేరు. మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఏం లాభం అంటే దీని వల్ల మనం డ్రై ఫ్రూట్ కి ఎప్పటికీ డిమాండ్ ఉంటది. అంటే మన ఇప్పుడు పచ్చిసరికి ఎలాగంటే నువ్వు ఈ పొద్దు ఖచ్చితంగా అమ్ముకోవాలా, నీకు అది రేట్ ఉందా లేదా సంబంధం లేదు, ఖచ్చితంగా మార్కెట్ లో అమ్మేసి రావాల్సిందే. మనకి ఇది అనుకో డ్రై ఫ్రూట్ అయితే 1 year వరకు స్టాక్ పెట్టుకోవచ్చు మనం చేసి, మనకి ఎప్పుడు రేట్ వస్తుందో అప్పుడు ఆ డ్రై ఫ్రూట్ ని అమ్ముకోవచ్చు. ఇది మెయిన్ మనం పెట్టడం ఏంటంటే డయానా రకం. ఇది డయానా డ్రై ఫ్రూట్ కి సరిపోతుంది, పచ్చి సరుకు తినడానికైనా సరిపోతుంది. డయానా అనేది డ్రై ఫ్రూట్ కోడ్ ని సంబంధించినది. మామూలుగా పూనా గానీ, టర్కీ బ్రౌనీ గానీ, బళ్ళారి గానీ అవి సెట్ కావు డయానికి, ఇది ఓన్లీ డ్రై ఫ్రూట్ కి. సో ఈ పంటను మీరు ఎప్పుడైతే నాటడం జరిగిందో, నాటడం నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు దీని యాజమాన్యం ఎలా ఉంది? ఇప్పుడు మేము ఇప్పుడు మొత్తం మాది 3 ఎకరాలు బ్రో. 3 ఎకరాల్లో 2000 చెట్లు నాటినాము. 2000 చెట్లకు గాను హై డెన్సిటీతో నాటాం. మామూలుగా అయితే ఇది చెట్టు చాలా డిస్టెన్స్ నాటాల, ఇట్లా 12 ఇట్లా 5 పెట్టినాం. మామూలుగా అయితే 12 పెడతారు అనమాట. మేము హై డెన్సిటీ 12-5 పెట్టినాం. ఇట్లా విడ్త్ 12, ఇట్లా ఇది లెంత్ వచ్చేసి 5 పెట్టినాం. ఎందుకని అట్లా హై డెన్సిటీ కారణం ఎందుకంటే మనకి మెయిన్ మనకు కలుపు మొక్క రాదు. కలుపు మొక్క రాదు కింద ఉండ. ఇప్పుడు హై డెన్సిటీ వల్ల చెట్లు ఎక్కువ గుంపు అవుతాయా, గుంపు కావడం కారణం వల్ల మనకి కింద వాటర్ ఉంటది కదా, వాటర్ డ్రై కాదు, ఎప్పుడు తడిగానే ఉంటది కింద. మనకి టెంపరేచర్ మన కల్లా టెంపరేచర్ హెవీ ఉంటది కాబట్టి మన హై డెన్సిటీతో నాటాం. దాని వల్ల హై డెన్సిటీతో నాటినాం మనం. అలాగే మేము దీనిలో ఫస్ట్ లో గుంతలు తీసుకున్నప్పుడు ఏమేమి వేసామంటే ఘనజీవామృతము, బయోచారు, వేప చెక్క, ఆ 3 కలిసి వేసుకున్నాం అనమాట. మేము మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ చూసినాం. ఒక 15 మొక్కల్ని సపరేట్ చేసి 15 మొక్క ఇది దానికి ఏం వేయకోకుండా ఓన్లీ మామూలుగా నాటి ఎట్లొస్తాయి చూసేసి మనం బయోచారు, వేప చెక్క, ఘనజీవామృతం వేసిన బాగా గ్రోత్ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు వేప చెక్క వేయడం వల్ల మనకి లోపల ఏరు పురుగు గానీ ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియాస్ కానీ ఏంటంటే దానికి ఏం అటాక్ కావు, చనిపోతాయి ఆ చేదు వల్ల భూమిలో. అదొకటి మనకి బయోచార్ వల్ల ఉపయోగం ఏమంటే బాగా మనకి వాటర్ స్టోరేజ్ బాగుంటుంది. 40% వరకు వాటర్ ని నిల్వ ఉంచగలుగుతాం లోపల. అదొకటి మనకి ఇది ఘనజీవామృతం వల్ల సూక్ష్మజీవులు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు అంతా మందులు కొట్టేవాళ్ళు కదా, ఇప్పుడు మనం ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అది వేయడం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది బాగా ఇది సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి. అందుకోసం మనకి అది మెయిన్ గా ఉపయోగపడి దాని వల్ల మనకి గ్రోత్ కూడా బాగా వచ్చింది. అంటే మీరు చెక్ చేసుకున్నారు అన్నమాట, ఏం వేయకుండా ఇంకా మిగతా అన్ని మనకు ఘనజీవామృతము, ఈ బయోచార్ అన్ని కలిపేసినవి ప్లాంట్స్ సపరేట్ పెట్టుకున్నారు. దానివల్ల బాగా గ్రోత్ కూడా బాగా వచ్చింది. ఫ్రూట్ సైజు గానీ అసలు మనకి జాంది దీని అసలు సంబంధం లేకుండా ఉంది, అంత బాగా గ్రోత్ వచ్చింది అది. మనకి ఇంకా బయోచార్ లో చాలా ఉపయోగాలు ఉన్నాయి బ్రో. ఎలాగంటే అది సిఇసి అనేది ఒకటి ఉంటుంది దీంట్లో. సిఇసి అంటే మనకి క్యాక్షన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని ఉంటది అనమాట. అది ఎట్లా అంటే మనకి పోషకాలు ఎక్కువ నిల్వ ఉంచుతుంది. ఉంచడం వల్ల మనకి మెయిన్ గా ఏదంటే నైట్రోజన్ గానీ, ఫాస్ఫరస్ గానీ, పొటాష్ గానీ అది ఈ బయోచార్ ఏం చేస్తుంది అంటే బాగా దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటది అనమాట. మనకి అది పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే మన చెట్టుకి బాగా పోషకాలు ఎక్కువ త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, గ్రోత్ రావడానికి బాగా సరిపోతుంది. సో బ్రదర్, మెయిన్ గా ఈ పంటలో మనకు కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ కటింగ్ ని ఎలా చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలుకి? యాక్చువల్ అంటే ఇది మనకి చెట్టు అవుతుంది బాగా. చెట్టు అయితే మనము హైట్ మనకు ఒక హైట్ వరకు అందుతుంది, అందరి నుంచి పైకి అందదు. మనం ఇప్పుడు ఎలా చేస్తామంటే దీనికి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కటింగ్ చేస్తాం చెట్టుని. అంటే కింద ఒక 1 feet పెట్టేసి కట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సైడ్ కి బ్రాంచెస్ వస్తాయి. అంటే ఇప్పుడు మామూలు ఫస్ట్ గా కొత్తగా నడుపుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒకటే స్టెమ్మే ఉంటది అనమాట. అదే మనకు సంవత్సరానికి ఒకసారి కట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ గా ఒక కట్ చేసినప్పుడల్లా 4-5 వచ్చేస్తాయి, బ్రాంచెస్ వస్తాయి. రావడం మన క్రాప్ హీల్డింగ్ పెరుగుతుంది, మనకి చెట్టు హైట్ కాదు ఎక్కువ, మనకి పీక్కోవడానికి గానీ త్వరగా పని ఏదైనా పని ఈజీగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. సో అంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కటింగ్ చేస్తాం చెట్టుని. సో మీరు బ్రాంచెస్ ఎలా అంటే బ్రాంచెస్ కూడా అన్ని సమాంతరంగా చేసుకుంటారా? అన్ని 1 feet పెట్టి కట్ చేస్తాం అనమాట. కట్ చేయడం వల్ల ఇంకా అది మన క్రాప్ ఎక్కువ అంటే స్టెమ్ బాగా అవుతుంది, బలంగా గ్రోత్ అవుతుంది. దానికి నెక్స్ట్ రావడం బ్రాంచెస్ కూడా బాగా కొద్దిగా క్రాపింగ్ కానీ ఎక్కువ వచ్చేస్తుంది, మనకి హీల్డ్ కూడా బాగా హీల్డ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో బ్రదర్, మీలాగా ఎవరైతే కొత్తగా యువత ఈ ఫార్మింగ్ లోకి రావాలనుకునే వాళ్ళు చాలా ఆలోచనలలో ఉంటారు.
సందిగ్ధంలో పడి ఉంటారు అనమాట. ఆ. రావాలా వద్దా, ఇప్పుడు అంతా ప్రపంచం అంతా వేరేగా రన్నింగ్ రేస్ లో ఉంది. అవును. సో మళ్ళీ నేను ఫార్మింగ్ చేస్తే నన్ను తక్కువ చూస్తారు. ఇలా అన్ని ఆలోచనలు చాలా ఉన్నాయి అనమాట. సో మీరు ఆల్రెడీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 మీరు ఈ ఫామ్ ని బిల్డప్ చేసుకున్నారు, మంచిగా ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు ఏదైతే కొత్తగా ఎవరైతే యువత ఫార్మింగ్ లోకి రావాలనుకుంటారో వాళ్ళకి మీరు ఏ సలహాలు ఇస్తారు, వాళ్ళకి మీరు ఏ మోటివేషన్ గా ఏదన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎలాగుందంటే మన వాళ్ళు ఫ్యాషన్ అంతా ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ అనుకుంటారు, కానీ మనకి మెయిన్ అగ్రికల్చర్ లో యువతకి దీనిలో చాలా ఉంది నేర్చుకోవాలనుకుంటే. ఎట్లా అంటే మనకి అన్ని విద్యలు ఒకటైతే ఇది ఒక్కటే ఒక విద్య మనకి ఫార్మింగ్ అనేది. మనకి ఫార్మింగ్ లో ఒక్కసారి నీకు పట్టు వచ్చిందంటే బాగా దాంట్లో తెలుసుకొని దాన్ని బాగా స్టడీ చేసిన వాళ్ళకి ఎవరికైతే ఇంతవరకు ఎప్పుడు లాస్ రాదు కూడా మనం చేసుకునే దాన్ని బట్టి. ఎందుకంటే మన యూత్ అంతా ఏదో పెట్టినామా వచ్చిందే తీసుకున్నామా అలాగే ఉన్నారు. కాబట్టి దాంట్లో మనం ఏంది పెట్టాలా, దానికి ఏంది ఇవ్వాలా, ఏంది ఇస్తే మనకి ఎంత గ్రోత్ వస్తుంది అని అది బాగా ఎప్పుడైతే తెలుసుకొని యూత్ బాగా దాన్ని స్టడీ చేసి ఒక 6 months లేదా 1 year అని స్టడీ చేసి మనం నేచురల్ ఫార్మింగ్ లో చేస్తేనే చాలా బెస్ట్ ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా మందులు కొట్టడం అవి ఎక్కువ అయిపోయినాయి. అదొకటి మనం తినే ఫుడ్ కూడా ఏది మంచిది కాదు ఇప్పుడు. అందుకోసం మన యూత్ అంతా నేచురల్ ఫార్మింగ్ చేస్తేనే నాకు తెలిసినంత చాలా బెస్ట్. మనం మంచి ఆరోగ్యంగా ఉంటాము మంచి ఫుడ్ తినడం వల్ల. ఏదైతే ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో అందరూ జాబ్ల కోసం దానికోసం దీనికోసం అందరూ పరిగెత్తుతున్నారు. ఒకసారి మనం కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మనతో పాటు మన సోదరులు ఎంతోమంది మనలాగా ఇప్పుడు మనం ఈరోజు చూసిన హరీష్ బ్రో. సో ఇక్కడ చూడండి ఎంత మంచి పంటను ఒక అంజీర్ ప్లాంట్ని వేసుకొని మధ్యలో ఇంటర్ క్రాపింగ్గా ఈ మ్యారీగోల్డ్ ఏదైతే బంతి ఉందో బంతిని పెట్టుకొని 2 లైన్లు సోయింగ్ చేసుకొని ఇంత నీట్గా హార్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ వన్ పికింగ్ కూడా అయిపోయింది అంటున్నాడు. సో మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే యువ రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇన్నోవేటివ్గా చేసుకొని. సో బ్రో ఏమంటున్నాడంటే నెక్స్ట్ టైము హార్వెస్ట్ వచ్చిన తర్వాత డ్రైయింగ్ చేసుకొని దీన్ని డ్రై ఫ్రూట్గా చేసుకొని అమ్ముతాను అని మార్కెటింగ్లో కూడా నాకు ఇది ప్రూవ్ ఉంది, దీంట్లో నేను గెటింగ్ కాగలుగుతానని చెప్పి చెప్తున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచించి ఒకే రకమైన పంటలు వేసుకోవడము కాకుండా మనకేందంటే ఓన్లీ రైస్ వీటు ఇట్లా కాకుండా మనం కూడా ఇన్నోవేటివ్గా మనం తినే తిండి చేంజ్ కావాలి, మనం తినే ఆహారం చేంజ్ కావాలి. ఇప్పుడు అందరూ మిల్లెట్స్ ఇవి అవి అంటున్నారు. సో మనం కూడా మనం వేసే పంటల మీద మనకు అవగాహన తెలుసుకోవాలని చెప్పేసి మన హరీష్ కూడా ఈరోజు చెప్తున్నాడు. సో ఎవరైతే యువ రైతులు ఉన్నారో కొత్తగా రావాలనుకుంటున్నారో ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్. సో ఈ హరీష్ బ్రో ఒక ఇన్స్పిరేషన్. సో కంపల్సరీగా మీరు కూడా హరీష్ బ్రో లాగా కొత్తగా ఏదైనా ఇన్నోవేటివ్గా ఫార్మింగ్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.